హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఉప్మా చేస్తున్నాను. దానికి కావాల్సినవి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పల్లీలు, పొటాటో, క్యారెట్, బీట్రూట్. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అది హీట్ ఎక్కాక ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. నేనైతే స్పెషల్గా ఉప్మా చేస్తున్నాను. అన్నీ క్యారెట్, బీట్రూట్, పొటాటో వేసి హెల్దీ ఫుడ్. ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. మెంతులు వేసి అలవాటు అయిపోయింది. అవి కూడా హీట్ ఎక్కాక పల్లీలు వేసుకొని దూరగా వేంపుకోవాలి. అవి కూడా వేగాక పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకోవాలి. అవి కూడా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేంపుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకోండి. అవి కూడా దూరగా వేంపుకోవాలి. అవి గోలాక పొటాటో, క్యారెట్ ఇలా తురుముకోవాలండి. ఫస్ట్ అయితే క్యారెట్, బీట్రూట్ చిన్నపిల్లలకు స్నాక్స్కి అయితే చాలా బాగుంటుందండి. ఇది నేను చెప్పేదైతే కాదు, మా పక్కన ఆంటీ వాళ్ళ మనవరాళ్ళకు తినిపిస్తుంటే అడిగి మరీ చేస్తున్నాను. అవి కూడా ఇలా మంచిగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేంపుకొని వాటర్ అయితే పోసుకోవాలి. వాటికి తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ కూడా బాయిల్ అయ్యాక కొంచెం సాల్ట్ వేసుకోండి. వాటర్ బాయిల్ అయ్యాక ఉప్మా రవ్వ వేసుకోవాలి. నేనైతే ఉప్మా సూజీ రవ్వ ప్యాకెట్ ఉప్మానే వాడతాను. అదైతే ఉండలు కట్టదు కాబట్టి ప్యాకెట్ ఉప్మానే వాడతాను. ఉప్మా పిక్ కూడా మీకు చూపెడతాను. డైరెక్ట్ చూడండి, కలుపుకుంటా కాకుండా డైరెక్ట్ పోస్తున్నాను. నేనే వీడియో తీసుకొని పోసుకుంటా కదా, కలపట్లేదు. చూడండి, పోసి కలుపుతున్నా, అయినా ఉండలు కట్టట్లేదు. లక్ష్మీ సూజీ ఈ ఉప్మా వాడతానండి నేను. ఉండలు కట్టదు, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఫైనల్ ఉప్మా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. చిన్నపిల్లలకు కాబట్టి కొంచెం 1-2 మిర్చి తక్కువ వేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.